అర్జున్, స్నేహ, కార్తీక్, మీరా, రాకేష్ అనే 5 స్నేహితులు ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామానికి వారాంతపు విహారయాత్రకు ప్రణాళిక వేస్తారు. వారు అడవి లోపల ఉన్న ఒక పురాతన అతిథి గృహాన్ని బుక్ చేస్తారు. దాని భయానక గతం గురించి వారికి తెలియదు. గ్రామస్థులు వారిని హెచ్చరించడానికి ప్రయత్నిస్తారు, కాని వారు ఆ కథలను కేవలం మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు. మొదటి రాత్రి వింత విషయాలు జరగడం ప్రారంభమవుతాయి. చిన్న గుసగుసలు, హఠాత్తుగా చల్లని గాలులు మరియు చీకటిలో దాగి ఉన్న భయానక నీడలు వారిలో అత్యంత సున్నితమైన స్నేహ భయానక దర్శనాలను అనుభవించడం ప్రారంభిస్తుంది. ఆమె గదిమూలలో తెల్లచీరలో ఒక మహిళ తమను చూస్తూ నిలబడి ఉండటం చూస్తుంది. భయానక గతం. గ్రామంలోని ఒక వృద్ధుడు అతిథి గృహం యొక్క భయానక చరిత్రను వెల్లడిస్తాడు. దశాబ్దాల క్రితం వైదేహి అనే మూగ మహిళను క్రూరమైన భూస్వామి అక్కడ దారుణంగా హత్యచేశాడు. ఆమె ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతూ మాట్లాడలేకపోయినా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ప్రతి సంవత్సరం అక్కడ ఎవరూ ఉంటే వారు ఆచూకీ లేకుండా మాయమవుతారు. భయం ఆవహిస్తుంది. ఒక్కొక్కరుగా స్నేహితులు మాయం కావడం ప్రారంభిస్తారు. రాకేష్ ఒక శబ్దం విని బయటకు వెళ్లిన తర్వాత కనిపించకుండా పోతాడు. మరుసటి రోజు అతని ఫోన్ దొరుకుతుంది. అతను కనిపించని శక్తి ద్వారా చీకటిలోకి లాగబడిన వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ ఆత్మగోడలపై భయానక రాతల ద్వారా వారితో సంభాషించడం ప్రారంభించడంతో భయం వారిని ఆవహిస్తుంది. ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నీ శ్వాస నిశ్శబ్దమవుతుంది. మిగిలిన అర్జున్, స్నేహ బయటపడే మార్గం కోసం తీవ్రంగా వెతుకుతారు. అతిథి గృహం కింద వైదేహి అస్థిపంజరం పాతిపెట్టినట్లు వారు కనుగొంటారు. గ్రామస్థులు సూచించిన పురాతన ఆచారం ప్రకారం వారు ఆమె ఆత్మను విడిపించాలని ఆశిస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాని అంతా ముగిసిందని వారు అనుకున్న క్షణంలో వైదేహి ఆత్మ మరింత కోపంగా మళ్లీ కనిపిస్తుంది. స్నేహ యొక్క చివరి కేకతో స్క్రీన్ నల్లగా మారుతుంది. కొన్ని రోజుల తర్వాత మరొక గుంపు అతిథి గృహానికి వస్తుంది. ఇంతకు ముందు ఏమి జరిగిందో వారికి తెలియదు. భయానక చక్రం కొనసాగుతుంది. కొన్ని నిశ్శబ్దాలు ఎప్పటికీ వినబడకుండా ఉండటానికే ఉద్దేశించబడ్డాయి.